ఓం నమో నారాయణాయ. ఈ జగత్తునంతటినీ నడిపించే ఆదిపరాశక్తి అమ్మవారి దివ్యమైన దివ్యాంశలు కొలువైన అత్యంత పవిత్రమైన క్షేత్రాలని శక్తిపీఠాలు అంటారు. సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేసినప్పుడు ఆ వియోగ భారాన్ని తట్టుకోలేక పరమశివుడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని తాండవం చేశాడు. ఆ సమయంలో విశ్వాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు అమ్మవారి శరీర భాగాలు, ఆభరణాలు భూమిపై పడిన 18 పవిత్ర ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి. మన భారతదేశంలో పొరుగు దేశాల్లో విస్తరించి ఉన్న ఈ 18 శక్తి పీఠాలను దర్శించుకుంటే సమస్త భయాలు, కష్టాలు తొలగిపోయి అమ్మవారి పూర్ణాశీస్సులు లభిస్తాయి. అసలు ఆ 18 శక్తి పీఠాలు ఏవి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. శంకరీదేవి, శ్రీలంక త్రికోణమలై, అమ్మవారి గజ్జలు పడిన ప్రదేశం. ఇది మొదటి శక్తిపీఠం. 2. కామాక్షీదేవి, తమిళనాడు కాంచీపురం, అమ్మవారి పృథ్వీభాగం పడిన క్షేత్రం, ప్రేమ కరుణకు నిలయం. 3. శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్ ప్రద్యుమ్న, అమ్మవారి ఉదర భాగం పడిన పవిత్ర స్థలం. 4. చాముండేశ్వరీదేవి, కర్ణాటక మైసూర్, క్రౌంచపట్నం వద్ద అమ్మవారి తల వెంట్రుకలు పడిన ప్రసిద్ధ క్షేత్రం. 5. జోగులాంబాదేవి, తెలంగాణ అలంపూర్, మన తెలంగాణలో తుంగభద్రా నది తీరాన అమ్మవారి దంతాలు పడిన మహాశక్తి పీఠం. 6. భ్రమరాంబికాదేవి, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, మల్లికార్జున స్వామి సమేతంగా శ్రీశైలంలో అమ్మవారి మెడభాగం పడిన దివ్యక్షేత్రం. 7. మహాలక్ష్మీదేవి, మహారాష్ట్ర కొల్హాపూర్, అమ్మవారి త్రినేత్రం అంటే మూడో కన్ను పడిన ఐశ్వర్య ప్రదాత క్షేత్రం. 8. ఏకవీరికాదేవి, మహారాష్ట్ర నాందేడ్ మాహూర్, అమ్మవారి కుడి చేయి పడిన పవిత్ర స్థలం. 9. మహాకాళీదేవి, మధ్యప్రదేశ్ ఉజ్జయిని, అమ్మవారి పై పెదవి పడిన క్షేత్రం. ఉజ్జయిని హరసిద్ధి దేవిగా పూజలందుకుంటోంది. 10. పురుహూతిగాదేవి, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం, కాకినాడ సమీపంలో అమ్మవారి పీఠ భాగం అనగా చేతులు పడిన క్షేత్రం. 11. గిరిజాదేవి, ఒడిశా జాజపూర్, అమ్మవారి నాభిభాగం పడిన వైతరణి నది తీరక్షేత్రం. 12. మాణిక్యాంబాదేవి, ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం, అమ్మవారి ఎడమ చెంప పడిన దివ్యమైన పంచరామ క్షేత్రం. 13. కామరూపాదేవి, అస్సాం గౌహతి, బ్రహ్మపుత్ర నదీ తీరాన నిలచల కొండలపై అమ్మవారి యోని భాగం పడిన అత్యంత శక్తివంతమైన కామాఖ్య క్షేత్రం. 14. మాధవేశ్వరి, లలితాదేవి, ఉత్తరప్రదేశ్ ప్రయాగ, త్రివేణి సంగమం వద్ద అమ్మవారి చేతివేళ్లు పడిన క్షేత్రం. 15. వైష్ణవీదేవి, జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి జ్వాలాముఖి, అమ్మవారి నాలుగు భాగం పడిన దివ్యధామం. 16. మంగళగౌరీదేవి, బీహార్ గయా, అమ్మవారి స్థనభాగం పడిన పవిత్ర క్షేత్రం. 17. విశాలాక్షీదేవి, ఉత్తరప్రదేశ్ వారణాసి కాశీ, కాశీ అన్నపూర్ణ సమేతంగా అమ్మవారి కర్ణాభరణాలు అంటే చెవిదిద్దులు పడిన ముక్తిధామం. 18. సరస్వతీదేవి, కాశ్మీర్ శారదాపీఠం, ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న అమ్మవారి కుడిచేయి పడిన విద్యానిధి క్షేత్రం. చూశారుగా, మన భారత భూమిని రక్షణ కవచంలా కాపాడుతున్న అష్టాదశ శక్తిపీఠాల దివ్య మహత్యం ఇది. లలితా సహస్రనామంలో చెప్పబడిన ఈ 18 పీఠాల పేర్లను ప్రతిరోజు స్మరించుకున్నా ఆ జగజ్జనని దయా కటాక్షాలు
మన ఇంట సౌభాగ్యాన్ని, ప్రశాంతతను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి. ఏ ఇంట్లో అయితే అమ్మవారి నామం నిరంతరం మారుమోగుతుందో ఆ ఇంట ఎలాంటి దుష్ట శక్తులు, కష్టాలు అడుగుపెట్టలేవు. ఈ 18 శక్తి పీఠాలలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ అమ్మవారి క్షేత్రాలను దర్శించుకున్నారో మాకు కామెంట్లో తెలియచేయండి. ఆ జగన్మాతకు దండం పెట్టుకుంటూ ప్రతి ఒక్కరూ ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.